ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ భూములు అమ్మరాదని ఇందిరాపార్ ధర్నా చౌక్ వద్ద గుడిసె వాసుల సంఘం ఆధ్వర్యంలో మా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు భారీగా జనాలు తరలివచ్చి ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరై మద్దతు తెలిపారు. సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఒకవైపు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించగా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వ స్థలాలను వేలం వేసి భూములను దొరలకు 100 కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారంటూ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలను ఇల్లు లేని పేద ప్రజలకు కేటాయించాలి, కానీ వేలం వేయడం అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదంటూ వారు మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు అమ్మరాదని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ తిరుగుబాటు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. మహానగరంలో 6 లక్షల మంది పేద ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేద ప్రజలు ఇంటి అద్దె చెల్లించలేక బ్రతుకు భారమై జీవిస్తుంటే ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు అమ్ముకుంటూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుందని తెలిపారు. 100 గజాల స్థలం ఇవ్వాలని గతంలో పోరాడి 2003, 4, 5, 6 ప్రాంతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో, చంద్రబాబు పీరియడ్లో పోరాడి ఇళ్ల పట్టాలు పొందినటువంటి చాలా మందికి సత్యనారాయణ, పాచవన్ సింగ్ గారు ఇతర ప్రాంతాల్లో కూడా వేలాది మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించాము. స్థలాలు ఇవ్వకుండా వాళ్ళని ఆపారు. అందుకే వారికి వెంటనే స్థలాలు ఇచ్చి పొజిషన్ ఇవ్వాలి, ఆ పట్టాలను రిస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితోటి మహాధర్నా జరపడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, హైదరాబాద్లో మీ దొరల ఇళ్లల్లో, పట్టిన ఇళ్లల్లో పాచి పని చేస్తున్నారు, ఊడుస్తున్నారు, అడుగుతున్నారు. బట్టలకి మా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 100 గజాల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో పట్టాలు ఇచ్చిన వారికి వెంటనే స్థలాలు ఇవ్వాలి, పొజిషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల లోపల అసలే స్థలాలు లేవని ప్రజలందరూ బతుకుంటే ప్రభుత్వం 1000 ఎకరాలు, 100 ఎకరాలు గత ప్రభుత్వాలు కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ అమ్మి సొమ్ము చేసుకుంటారు. దేవుడిచ్చిన ప్రజల భూమి, ప్రభుత్వ భూములను అమ్మొద్దు, ఇల్లు లేని పేదలకు పంచాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్. ఇది ఆరంభం మాత్రమే.